మంచిర్యాల నగరపాలక సంస్థ ప్రజలకు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దంపతులకు జీవితాంతం రుణపడి ఉంటారని మంచిర్యాల కార్పొరేషన్ మొదటి మేయర్ ధరణి మధుకర్ అన్నారు. కార్పొరేటర్లతో మమేకమై వార్డుల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మధుకర్ చెప్పారు. మంచిర్యాల కార్పొరేషన్ మొట్టమొదటి మేయర్గా అవకాశం కల్పించిన గౌరవ పెద్దలు శాసనసభ్యులు కుక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారికి, మా తల్లి సురేఖమ్మల్ల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నా 32వ డివిజన్ ప్రజలందరూ కూడా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు మా వార్డు ప్రజలకు కూడా ధన్యవాదాలు. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమానికి నన్ను మేయర్గా ఎన్నుకునే సమయంలో నాకు సహకరించిన కార్పొరేటర్లందరికీ కూడా ముఖ్యంగా మరీ ధన్యవాదాలు. ఏ నమ్మకంతోనైతే గౌరవ పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు కావచ్చు, మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, ఏ నమ్మకంతోనైతే మాకు ఈ బాధ్యతలు అప్పచెప్పిరో అదే నమ్మకంతో ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండి కార్పొరేటర్లందరినీ సమన్వయం చేసుకొని ఏ వార్డుల్లో ఏ అవసరాలు ఉన్నాయో వాటన్నింటినీ, సమస్యలు ఎక్కడెక్కడైతున్నాయో వాటన్నింటినీ గమనించి ఏ వార్డులో ఏ అవసరాలు ఉన్నా వాటన్నిటిని త్వరగా పరిష్కరించే దిశగా కార్పొరేటర్లు అందరము మరియు మేయర్గా, డిప్యూటీ మేయర్గా మేమందరం బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ప్రజలకు మేము హామీ ఇస్తున్నాం. అందరికీ కూడా అందుబాటులో ఉండి మంచిర్యాల ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి కార్పొరేషన్గా చేయటానికి గౌరవ పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారి సహాయ సహకారాలు తీసుకొని వారితో మేము కూడా పనిచేయడానికి మాకు అవకాశం కల్పించారు. కాబట్టి ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ప్రజా సేవలో నిమగ్నమై నేటి రోజు నుండి 5 సంవత్సరాల వరకు కూడా ప్రజల వద్దకే పాలన, ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సందర్భంగా ప్రజల వద్దకే మేము వెళ్ళి ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ పరిష్కరించే దిశగా మేము ప్రయాణం చేస్తాం. ముఖ్యంగా పార్టీలకు సంబంధం లేకుండా ప్రతి వార్డులో కావచ్చు, ప్రతి గలీలో కావచ్చు, ప్రతి కార్పొరేటర్ కావచ్చు, అందరికీ కూడా అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించి మంచిర్యాల కార్పొరేషన్ తెలంగాణ రాష్ట్రంలోని మొదటి స్థానం తీసుకురావడానికి మేమందరం కూడా పనిచేస్తాం.